హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటంటే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:20 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక 1.5 అవర్ అంటే 10:30, 11 ఆ టైం కల్లా మేము అక్కడికి చేరుకుంటాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్. బాయ్. మార్చి కూడా రాలేదు, బట్ ఎండలు మాత్రం దంచి కొట్టేస్తున్నాయి. ఇక్కడ మార్నింగ్ 8:30కి ఎండలు. Where are we going? చిలుకూరు బాలాజీ టెంపుల్. అంటే ఎండ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మరీ ఇంత పీక్స్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫెబ్లోనే ఎలా ఉందంటే ఇంక మార్చిలో ఎలా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఎక్కువ ఉంది. సో ఎందుకైనా మంచిదని డిహైడ్రేట్ అవ్వకుండా వీళ్ళకి లెమన్ వాటర్ కలిపేసి పెట్టాను. వీళ్ళు మార్నింగ్ బైక్లో ఉండగానే మొత్తం కంప్లీట్ చేసేసారు. వెళ్ళేలోపే ట్రావెలింగ్లోనే అయిపోయింది. సో చిలుకూరుకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా హస్బెండ్ గుండు కొట్టించుకుంటా అన్నారు. సో దానికోసం వెళ్తున్నాము. అఫ్కోర్స్ సోమవారం దర్శనానికి కూడా వెళ్తాం అనుకోండి. లాస్ట్ ఇయర్ మార్చిలో అనుకుంటా వెళ్ళాము. అప్పుడు మరీ ఇంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈసారి చాలా ఎండ ఎక్కువగా అనిపించింది నాకు ఎందుకో. మార్నింగ్ 8:30కే చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అతి దారుణంగా ఉందన్నమాట. ఇక్కడైతే మనం చిలుకూరి కమాన్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఈ కనిపిస్తుంది కదా, చిలుకూరు రోడ్ ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఇట్లా శివలింగం టైపు ఒక టెంపుల్ కనిపిస్తుంది. దాని లోపలికి ఎవరైనా వెళ్ళుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. అంటే దీనికి ముందు ఉంటుందన్నమాట. మేము ఆ టెంపుల్కి వెళ్ళిన వీడియో కూడా దీనిలో యాడ్ చేశాను. సో మీరు కూడా వెళ్ళుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది. గుడి దగ్గరికి వచ్చే కొద్దీ కార్స్ ఉన్నాయి, ఇంకా క్యూ కట్టేసాయి అనమాట. అన్ని కార్స్ ఉన్నాయి. మీకు పార్కింగ్ స్లాట్ చూస్తేనే అర్థమైపోద్ది. చాలా మంది వచ్చారు, చాలా రష్ ఉందన్నమాట లోపల కూడా. సో మేమైతే బైక్ పార్క్ చేసుకొని ఫస్ట్ అయితే తలనీలాలు ఇవ్వాలి కాబట్టి గుండు కొట్టించుకోవాలి కాబట్టి స్ట్రైట్ అది ఎక్కడ ఉందో వెతుక్కుంటున్నాం అనమాట. వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి నెక్స్ట్ రైట్ సైడ్లో ఉందన్నమాట. మనకి కనిపిస్తుంది ఎంట్రీలోనే పూలం. మా హస్బెండ్ అయితే ఇక్కడ గుండు కొట్టించుకోవడానికి వెళ్ళారు. మేమంటే మళ్ళీ ముట్టుకోకూడదు కదా స్నానం చేసే వరకు. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. కాదు, డాడీ ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్పాలి? గుండు చేపించుకోవడానికి వెళ్ళారు అని చెప్పాలి. గుండు ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. గుండు గుండు ఇచ్చుడు దేవా డాడీ ఎలా ఉన్నారు పిన్ను? చెప్పు. లైక్ షికావత్ మీన్స్ ఫ్రమ్ విచ్ మూవీ? పుష్ప 2లో షికావత్లో ఉన్నారంట మా హస్బెండ్. మా చిన్నోడు కాంప్లిమెంట్ ఇచ్చాడు. సో ఇక్కడ గుండె అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్ అవ్వాలి కాబట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. సాటర్డే కదా, రష్ ఉండడంలో బయట నుంచే ప్రదక్షిణం చేయమని చెప్పారనమాట. అంటే గుడి బయటేగో ఇలా షాప్స్ చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి అప్పుడు గుడి లోపలికి వెళ్ళాలి. లేకపోతే యూజువల్గా లోపల తిరుగుతారు, గుడి లోపల ప్రాంగణంలో తిరుగుతారు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం వరకునే మనం వీడియో షూట్ చేయగలం. లోపల దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత వీడియో షూటింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అనమాట. ఏది బిన్ను? ఇటు చూడు, బైక్ కి బ్యాగ్ లో ఉంది. దేవా ఇటు చూడు. దేవా పప్ప బొమ్మలేనా అని.
స్టార్టింగ్లో మీకు కమాన్ దగ్గర రైట్ సైడ్లో ఇట్లా శివలింగం ఉంది అని చెప్పాను కదా, ఒక టెంపుల్. యాక్చువల్లీ అది టెంపుల్ కాదంట, మ్యూజియం అంట. మ్యూజియం లోపలైతే వాళ్ళు వీడియో తీయలేదు, బట్ పైకి ఇట్లా వే ఉందనమాట, ఒక గుహలా క్రియేట్ చేశారు దాన్ని. అదైతే చాలా బాగా నచ్చింది. అంటే గుహలా ఉండి పైన ఒక నంది, అలానే శివలింగం ఇట్లా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. లోపల చిన్న మ్యూజియం పెట్టారు, అంతే, దేవుడికి రిలేటెడ్ చిన్నగా మ్యూజియం పెట్టారు. బాగుంది. కేవ్ అయితే చాలా బాగా నచ్చింది. సూపర్ వే అనమాట, చాలా బాగా క్రియేట్ చేశారు. ఇది మాత్రం ఆర్టిఫిషియలే, బట్ ఇట్ లుక్స్ గుడ్ అనమాట. చిలుకూరు దగ్గర శివాలయం మ్యూజియం. చిలుకూరు నియర్ బై కమల్దమ్ టెంపుల్, అంటే లోటస్ టెంపుల్ ఏదో ఉందంట. విజిటింగ్ దాట్. ఇదే చిలుకూరు వస్తే ఇక్కడ నియర్ బై కమల్దమ్ టెంపుల్ కూడా ఉంది. లోటస్ టెంపుల్ కూడా సర్చ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లో ఇస్తారు. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. అంటే స్వామినారాయణ, నెక్స్ట్ శివుడు, గణపతి, పార్వతీదేవి, ఇట్లా డిఫరెంట్ ఒక 5 గాడ్స్ ఏమో ఉన్నారు. సో మీకు కూడా విజిటింగ్ నియర్ బై ఉంటుంది కాబట్టి 2 టెంపుల్స్ని విజిట్ చేసినట్టు ఉంటుంది. అలానే ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నైస్. అంటే ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడంలో ఇంకా కొంచెం ఎండకి చాలా తేడా కొట్టేసింది మాకు. గురుకుల యజ్ఞశాల అంట, గురుకుల గోశాల. హలో, కమల్దామ్. శ్రీకృష్ణ గోవింద. వాసుదేవ శ్రీకృష్ణ గోశాల దగ్గర ఉన్నారు. గోశాల గోలు చేయకండి. ఈ కమల్దమ్ టెంపుల్లో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. లైక్ మనం కలశం పెడతాం కదా, ఆ స్టైల్లో పెట్టారనమాట. లోపల దేవుళ్ళు ఉన్నారనమాట. చాలా చాలా బాగుంది. ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ మధ్యలోది లోటస్ అనమాట. బయట నుంచి ఓవరాల్ టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. అంటే మధ్యలో లోటస్ టెంపుల్, అటు ఇటు కూడా ఇట్లా కలశాల్లాగా పెట్టారనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ మేము ఇంకా అక్కడి నుంచి ఫుడ్ తినాలి కాబట్టి సిటీలోకి వచ్చి శ్రీకన్యాకి వచ్చాం అనమాట ఫుడ్ తినడానికి. ఫైనల్లీ టెంపుల్ నుంచి కొంచెం కడుపులు కాలుతుంటే ఎక్కడికి వచ్చాం, శ్రీ కన్యా కంఫర్ట్కి వచ్చాం. ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఫుడ్ తినడానికి. బాయ్. మా చిలుకూరి ట్రిప్ అయితే ఇలా మంచి ఫుడ్తో ఎండ్ అయిపోయింది. అలానే వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఏం చేయాలో తెలుసు కదా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోమ్లీ హారిక అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.
బికాజ్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.